దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన సమరయోధుల గురించి తెలుసుకుని వారి స్ఫూర్తితో నేటి యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుసేన్ పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రచార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో గురువారం హర్ ఘర్ తిరంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా జాతీయ పతాకం రూపకల్పన క్రమంతో పాటు తెలంగాణ స్వాతంత్ర సమరయోధులపై విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించిన వీసీ మాట్లాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన సమరయోధుల గురించి తెలుసుకుని వారి స్ఫూర్తితో నేటి యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుసేన్ పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో గురువారం హర్ ఘర్ తిరంగ్ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా జాతీయ పతాకం రూపకల్పన క్రమంతో పాటు తెలంగాణ స్వాతంత్ర సమరయోధులపై విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించిన వీసీ అనంతరం మాట్లాడుతూ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడడంతో పాటు దేశాభివృద్ధిలో యువత క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నేటి యువత విద్యా సంస్థలలో విద్యార్థులు చదువుల్లో ముందుండి జీవితంలో నైపుణ్యంతో కూడిన వృత్తులలో స్థిరపడడం ద్వారా దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావడమే అసలైన దేశభక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేశం కోసం, తెలంగాణ విముక్తి కోసం జీవితాలను త్యాగం చేసిన సమరయోధుల గురించి నేటి తరం పూర్తిగా తెలుసుకోవాలని కోరారు. దురలవాట్లకు దూరంగా ఉంటూ మన విధులకు సక్రమంగా నిర్వహించడమే దేశ సేవకు నిదర్శనమన్నారు. సిబిసి సహాయ సంచాలకులు జి కోటేశ్వరరావు అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె అంజిరెడ్డి మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమంలో విద్యార్థులంతా పాల్గొనాలని సూచించారు. కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ జె సురేష్ రెడ్డి మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమం ద్వారా మన దేశభక్తిని చాటుకోవడానికి సరైన అవకాశం ఏర్పడిందన్నారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకట రమణారెడ్డి, ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్ మత్చంద్రుల మాట్లాడుతూ సమాజ సేవలో భాగం కావడమే దేశభక్తికి మరో రూపమని చెప్పారు. సోషల్ వర్కర్ అధ్యాపకులు డాక్టర్ ఎల్ మధు మాట్లాడుతూ ఉద్యమాలకు ఎంతో ప్రసిద్ధి చెందిన నల్గొండ జిల్లాలో శాంతికి, జ్ఞానం వ్యాప్తికి అంతే ప్రసిద్ధి చెందిన అని పేర్కొన్నారు. 100 ఏళ్ల క్రితమే నాగార్జునుడు విశ్వవిద్యాలయం స్థాపించిన ప్రాంతంలో పుట్టిన మతమంతా దేశ ప్రగతిలో ముందుండాలని పిలుపునిచ్చారు. 2 రోజుల పాటు కొనసాగనున్న ఈ ఫోటో ఎగ్జిబిషన్లో జాతీయ పతాకం రూపకల్పనతో పాటు స్వాతంత్ర సమరయోధుల స్వామి రామానంద తీర్థ, రవి నారాయణ రెడ్డి, భీమ్రెడ్డి నరసింహారెడ్డి, రాంజీ గోండు, కొమరం భీం, దేవులపల్లి వెంకటేశ్వరరావు తదితర 30 మంది సమరయోధుల వివరాలు పొందుపరిచారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు వీసీ చేతుల మీదుగా సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.